పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసైనికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారథి. ఆచంటలోని రామేశ్వర స్వామి సత్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన గాజు గ్లాస్ గుర్తును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా ఆచంట నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు గాజు గ్లాసు గుర్తుని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆచంట నియోజకవర్గంలో మనం చూస్తున్నాం. ఇక్కడ జనసేన కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల పార్థసారథితో పాటు నాయకులందరూ కూడా ఆచంట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గాజు గ్లాసు గుర్తుగానే జనబాట కార్యక్రమంలో జనసేన ప్రీ మేనిఫెస్టో అంశాలను కూడా వీరందరూ ప్రచారం చేస్తున్నారు. జనాల్లో గాజు గ్లాసు గుర్తును తీసుకెళ్ళడానికి కూడా ఎంతో కృషి చేస్తున్నామని కూడా వారు చెప్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ చింతల పార్థసారథి గారు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, అంటే జిల్లాలో మీరు చూసారంటే జనసేన కార్యకర్తల ఉత్సాహం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? గాజు గ్లాసు గుర్తును తీసుకెళ్ళడానికి ఏ విధమైన ప్రణాళికలు రచిస్తున్నారు? జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి సామాన్యులకి ఎంతో ముఖ్యమైనటువంటి ఒక గాజు గ్లాస్ అనే దాన్ని, అలానే పరిపాలనలో పారదర్శకత రావాలి అని చెప్పానంటే మనం స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలి, అవినీతి లేనటువంటి సుపరిపాలన మనం చేయాలని చెప్పని ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారికి వేరే విధమైన సింబల్స్ ఉన్నా కానీ గాజు గ్లాసుని ఇవాళ మనం రిక్వెస్ట్ చేశాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాన్ని ఇచ్చారు. గాజు గ్లాస్ అనేది ప్రతి సామాన్యుడికి సంబంధించినటువంటి ఒక ఐటమ్ కాబట్టి అందరూ కూడాను మేము అతి తక్కువ సమయంలోనే ఇవాళ గాజు గ్లాసుని ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడాను చాలా స్పీడ్గా ప్రజల్లోకి ఇది వెళ్ళిపోయింది. అలానే ఇవాళ ఆచంట నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి జిల్లాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ అందరూ, ముఖ్య నాయకులు, అలానే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి ఇన్ఛార్జ్ అయినటువంటి తులసిరావు గారు అందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మనం 2019లో జరగబోయే ఎలక్షన్స్లో మనకి ఎలక్షన్ కమిషన్ ఏదైతే సింబల్ని ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలం ఏమున్నాయో వాటన్నింటినీ కూడా మన ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూశారు ఈ స్పందన. నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నాను. ఇది ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు 13 జిల్లాల్లో కూడాను ప్రజలు అవినీతి లేనటువంటి మార్పుతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థను కోరుకుంటున్నారు. దానికి జనసేన పార్టీ అన్ని విధాలుగా కూడా సిద్ధపడి ఉందని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు. 2019లో జరిగేటువంటి ఎలక్షన్స్లో అవినీతిలో కూరుకుపోయిన ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అలానే అవినీతి కోటల మీద, అవినీతి పునాదుల మీద కోటలు నిర్మించుకున్న వైసీపీని, 2 పార్టీలను కూడా జనసేన పార్టీ మట్టి గరిపించేసి 2019లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అమరావతిలో పీఠం అధిష్ఠించడానికి చూశారు. మీరు ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహం. మీరు చెప్పండి, అంటే జిల్లాలో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది? గాజు గ్లాస్ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారు? మరి జనవరి 1, 2019లో పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో నిన్న ఆయన వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. ప్రప్రథమంగా ఇవాళ ఆచంట నియోజకవర్గంలో ఇవాళ నాయకులు మరి మన ఇతరుల అందరితోటి కూడా భారీ సమావేశం ఏర్పాటు చేసుకుని చాలా సంతోషం. మరి గాజు గ్లాస్ అనేది ఆల్రెడీ మనం ఇవాళ చూసాం. జనసేన పార్టీకి సంబంధించి ఇవాళ ఆల్రెడీ కొట్టులో కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఆల్రెడీ మన జన సైనికులు, వీర మహిళలందరూ కూడా గాజు గ్లాసులు తీశారు. గుర్తింపు వెంటనే వచ్చింది దానికి ఇది అందరూ కూడా ఆమోదముఖ్యంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, అంటే ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఏ విధంగా ఉంది? బలోపేతానికి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాకైనా ఆచంట నియోజకవర్గంలో జనసేన పార్టీ కుర్చీ కైవసం చేసుకోవడం ఖాయం. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని అమరావతిలో సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం ఖాయం. ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈశాన్యం మూల ఉంది ఈ ఆచంట. పశ్చిమ గోదావరి జిల్లాకి ఈశాన్యం మూల ఉంది. అందుకనే కొత్త సంవత్సరంలో 2వ తారీఖు ఇవాళ మంచి రోజు అని చెప్పి ఈశాన్యం మూల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. నాయకులందరూ వచ్చారు. అందరూ కలిసికట్టుగా మేము కూర్చుని ముందుకి జనసేన పార్టీని తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకోవడం జరిగింది. జనసేన పార్టీకి ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఇక్కడ మిగతా వర్గాల నుండి సహకారం ఏ విధంగా ఉంటుంది జనసేన పార్టీ? జై జనసేన. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ అగ్రవర్ణాలందరూ కూడా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిమయమైనటువంటి పరిపాలనని పారద్రోలాలనే ఉద్దేశంతో అందరూ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీని రాబో కాలంలో గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి దీక్షతో కంకణం కట్టుకున్నారు. జై జనసేన. అయితే మనం చూస్తున్నాం ఆచంట నియోజకవర్గానికి సంబంధించి కొత్త సంవత్సరంలో ఒక బహుమతిగా కూడా దీన్ని మేము ఏర్పాటు చేసాం. ఆచంట నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఇందులో ఇక్కడ కష్ట సుఖాలు మాట్లాడుకోవడంతో పాటుగా రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా నడుచుకోవాలి, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలనే దాని మీద కూడా వారికి దిశానిర్దేశం చేస్తామని కూడా నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగా 99 టీవీ ఆచంట నుండి. For more updates, please subscribe 99 TV Telugu.